వెల్కమ్ టు రాజనీతి. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. యాక్చువల్గా అమరావతికి శంకుస్థాపన కూడా ఆయనే చేశారు. ఆ రోజున శంకుస్థాపన చేయటం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని పాడుపెట్టినప్పుడు ఇదేంటని ఆయన అడగల. జగన్మోహన్ రెడ్డిని నేనే శంకుస్థాపన చేశాను కదా అని ఆయన పెద్దగా ఫీల్ కాల, పెద్ద సెంటిమెంట్ ఏం పెట్టుకోలేదు. సో మళ్ళీ కూడా సరే కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఏమన్నా పోయినసారి అయితే నీళ్లు మట్టి ఇచ్చెళ్ళారు, ఈసారి కూడా ఏదైనా ఇస్తారని పిలిచారో లేకపోతే ఎందుకు ఆయన్ని లీజ్ చేసుకోవడానికి పిలిచారో కానీ పనులు పునఃప్రారంభానికి రమ్మని అడిగారు. మే 2వ తారీఖు వస్తున్నారు. యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. మా ఫస్ట్ ప్రయారిటీ అమరావతి నిర్మాణం అని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జనరల్గా డిసెంబర్ నుంచి ఈ సివిల్ వర్క్స్ ఎక్కువ మొదలు పెడతారు, ఎందుకంటే వర్షాకాలం అయిపోయిన వెంటనే ఆ తర్వాత 6 నెలలు ఈ వర్క్స్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. సరే ఏదో కాంట్రాక్టర్లతో జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్లకి అప్పట్లో అర్ధంతరంగా పనులు నిలిపేశాడు, వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వలేదు, వాళ్ళతో మేము చర్చలు జరిపి వాళ్ళందరినీ మళ్ళీ సెట్ చేయడానికి టైం పట్టిందని నారాయణ గారు చెప్తున్నారు. నారాయణ గారు జనవరి నుంచి పనులు ప్రారంభం అని, జనవరి 15 నుంచి అని, ఫిబ్రవరి 1 నుంచి అని, ఫిబ్రవరి నెలాఖరు నుంచి అని, మార్చి నుంచి అని ఇట్లా రకరకాల ప్రకటనలు చేశారు. అవన్నీ వాయిదా పడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది, మళ్ళీ జూన్ నుంచి వర్షాకాలం మొదలవుతుంది. వర్షాకాలం మొదలైతే రాజధాని ప్రాంతంలో అంతా కూడా చిత్తడి నేలలో పనులు సాగవు. మార్చిలో మొదలవుతాయి అనుకున్న పనులు మార్చిలో ఫైనలైజ్ చేశారు. మధ్యలో ఏదో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉందని టెండర్లు ఫైనలైజ్ చేయలేదు, తర్వాత చేశారు. చేసిన వెంటనే పనులు మొదలు పెడతా ఉన్నారు. మళ్ళీ ఈలో ప్రధానమంత్రి గారితో పునఃప్రారంభించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రకంగా ఇంకో నెల 15 రోజులు వాయిదా పడ్డట్టే. ముందు ఏప్రిల్ 15 వస్తారన్నారు, మళ్ళీ ఇప్పుడు మే 2 అంటున్నారు. ఒకవేళ మే 2ను కూడా ఆయన రాకపోతే ఈ వేసవికాలం మొత్తం కంప్లీట్గా మంగళం పాడినట్టే. ఇప్పుడే కొన్ని పనులు, చిన్న చిన్న పనులు, వాగులు వెడల్పు చేసే పనులు చేస్తున్నారు, కానీ పెద్ద ఎత్తున చేయాలి అంటే ఆయన వచ్చిన దాకా ఆగాలన్నట్టుగా ఉంది. తర్వాత ఆయన వస్తే ఏదో అనౌన్స్ చేస్తారని ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. ఆయన దగ్గర నుంచి ఏదో అనౌన్స్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్టు రాశారు. చాలామంది ఏంటంటే గత అనుభవాల దృష్ట్యా ఆయన ఏమి అనౌన్స్ చేయకపోవచ్చు అనేది ఒక నమ్మకం అందరికి కూడా. అయితే ఈ పత్రికల్లో ఇలా రాసిన దాని మీద ఐవైఆర్ కృష్ణారావు గారు ఆల్రెడీ, ఆయన బీజేపీ నాయకుడు, గతంలో అమరావతి వ్యతిరేకంగా బాగా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చాడు, ఆయన రిటైర్ అయిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చాడు. అయినా కానీ చంద్రబాబు మీద విషయం కక్కుతూ ఉంటాడు. ఇతను ఏం ట్వీట్ చేశాడంటే, పచ్చపత్రికలు అప్పుడే మొదలుపెట్టినాయి, ప్రధానమంత్రి ఏదో ఇస్తాడని రాయటం మొదలుపెట్టినాయి, రేపు పొద్దున ఆయన ఏమి ఇవ్వకపోతే ఏమి ఇవ్వలేదని దుమ్మెత్తిపోయటానికి ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నాయని చెప్పి పెట్టేశాడు ఒక ట్వీట్. సో కాబట్టి అక్కడి నుంచి ఏమీ ఆశించొద్దు, ఆశించకుండా ఉంటే మంచిది. ఆయన నీళ్ళు ఇస్తే తీసుకోవాలి, మట్టి ఇస్తే తీసుకోవాలి, లేదు డబ్బులు ఇచ్చినా తీసుకోవచ్చు, ఆనందంగా సంతోషమే. కాబట్టి ఆయన తప్పేం లేదు ఇందులో. కాకపోతే ఆయన కోసం ఇన్ని రోజులు పనులు ఆపటమే చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆ చర్చ అయితే జనంలో జరుగుతూ ఉంది. కాబట్టి చెప్తాను, అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగాల్సిందే అన్నట్టుగా ఉంది పరిస్థితి. Like, share and subscribe to Rajaniti channel.